రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ కంటే ముందే మళ్ళీ ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. యూరియా బుకింగ్ కోసం ఏదైతే ప్రభుత్వం గత డిసెంబర్లో యాప్ తీసుకొచ్చిందో ఆ యాప్ పనిచేయడం లేదు, ఎర్రర్ అంటూ మొరాయిస్తున్న పరిస్థితి. దీంతో యూరియా బుకింగ్ చేసుకోవడానికి అన్నదాతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యూరియా విధానమే వద్దు మాకంటూ నల్గొండకు సంబంధించినటువంటి రైతులు గతంలోని హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మరి సాంకేతిక డిజిటల్ పరిజ్ఞానం లేని రైతులు యూరియాకు వాళ్ళు ఎట్లా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. సో ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు మేము కొన్ని టోల్ ఫ్రీ నంబర్లు ఇస్తాం, ఎవరైతే డిజిటల్ పరిజ్ఞానం లేని స్మార్ట్ మొబైల్ లేని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు యూరియా బుక్ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో ఈ యాప్లో టెక్నికల్ అంశాల కారణంగా యాప్ పనిచేయడం లేదు. దీంతో యూరియాను బుక్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ ఇప్పుడు ఒక మండలం తీసుకుంటే ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాపులు మొత్తం ఆ యాప్లో కనిపించాలి. సో ఏ షాప్లో ఎంత యూరియా నిల్వలున్నాయి అనే విషయం కూడా అక్కడ చూపించాలి. కానీ ఇవేవి చూపించకుండా ఎర్రర్ పడుతుండడంతో రైతులందరూ యూరియా బుక్ చేసుకోలేని పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు ఆల్రెడీ పడినాయి. వాళ్ళు పంట విత్తుకోవడానికి నాట్లు వేసుకోవడానికి ఇప్పటికే నార్లు పోసుకొని యూరియా కోసం ఎవరైతే బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నారో రైతులు వాళ్ళందరికీ ఇప్పుడు ఇబ్బందులు తలెత్తున్నాయి. యూరియా వద్దు, ఈ యూరియా బుకింగ్ యాప్ వద్దు, నేరుగానే ఇవ్వాలి అంటూ రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి. ఇటీవల ఈ యూరియా బుకింగ్ సంబంధించి ఎరువులకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రైతు వేదికలు, అట్లాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అట్లాగే ఎవరైతే ఫర్టిలైజర్ షాపులు ఉన్నారో అధికృత అంటే ప్రభుత్వ లైసెన్స్డ్ ఫర్టిలైజర్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో యూరియా నిల్వలున్నాయి. రాష్ట్రానికి సరిపడా యూరియా నిల్వలున్నాయి. అవసరమైతే రామగుండం ఎరువుల కర్మాగారం ఏదైతే ఉందో అక్కడ తయారయ్యే పెద్ద మొత్తం ఎరువులను మొత్తం రాష్ట్రానికే అక్కడ తయారవుతున్న ఎరువుల్లో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఇటీవల మంత్రులతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఇదే విషయంలో అంటే యూరియా నిల్వలు ఉన్నప్పటికీ, ఎరువుల నిల్వలు ఉన్నప్పటికీ ఈ బుకింగ్ యాప్ ఏదైతే ఉందో యాప్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల, యాప్లో సాంకేతిక సమస్యల వల్ల యూరియాను రైతులు బుక్ చేసుకోలేకపోతున్నారు అనేది పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి. దీనిపై స్థానిక వ్యవసాయాధికారులకు, ఏఈఓలకు, జిల్లా వ్యవసాయాధికారులకు కూడా రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ఈ యూరియా బుకింగ్ యాప్ ఇంకా ముందు వ్యవసాయ పనులు ఇంకా వర్షాలు బాగా పడి వ్యవసాయ పనులు ఇంకొంత వేగంగా కొనసాగితే అప్పుడు ఎరువుల అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు కూడా ఇట్లాంటి టెక్నికల్ సమస్యలే ఉంటే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అటు పంటలకు యూరియా అందించలేని పరిస్థితి ఉంటుంది అనేది రాష్ట్ర రైతాంగం నుంచి, రాష్ట్ర రైతు సంఘాల నుంచి వస్తున్నటువంటి ఈ అభ్యంతరాలుగా మనం చెప్పవచ్చు. మొత్తానికైతే యూరియా బుకింగ్ యాప్లో మాత్రం పెద్ద ఎత్తున సమస్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. టెక్నికల్ సమస్యల వల్ల రైతులు యూరియాను బుక్ చేసుకోలేకపోతున్నారని ఆయా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో, ఆయా మండలాల్లో వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. లేని యూరియా దుకాణంలో లేని యూరియా కావాలి యూరియా యాప్ ను రద్దు చేయాలి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకే గ్రామంలో రైతులం మేము కలిసి యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే యూరియా యాప్ ద్వారా అందరికి యూరియా యాప్ బుక్ చేయరాదు. మరి బుక్ చేస్తే ఆ యూరియా ఇక్కడ ఇచ్చోడ మార్కెట్ లో ఉంటది, లేకుంటే ఎక్కడ ఉన్నా అక్కడ పోయి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది. మరి ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే యూరియా సప్లై చేసిండ్రో అదే పద్ధతిలో రైతులకు యూరియా సప్లై చేయాలి. ఎందుకంటే యాప్ల ద్వారా బుక్ చేస్తే ఎక్కడ షాప్ ఉంటే అక్కడికి పోవాల్సి వస్తుంది. ఇచ్చోడ లేకుంటే నెడగొండ పోవాలి, నెడగొండ లేకుంటే గుడియాత్మూరు పోవాలి, గుడియాత్మూరు లేకుంటే సిరికొండ పోవాలి, సిరికొండ లేకుంటే ఆదిలాబాద్ పోవాలి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా ఎక్కువైతున్నాయి. మరి యాప్ ను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా యాప్ ను రద్దు చేసి ముందు ఎలా అయితే షాప్ లో ఎకరానికి ఎంత ఇయ్యాలా అది నిర్ణయించండి గాని మరి షాప్లనే డైరెక్ట్ పట్ట పాస్బుక్ పై ఇవ్వాలా గాని రైతులకు యాప్ల ద్వారా అంటే చాలా కష్టమైతున్నది. వెంటనే యాప్ రద్దు చేసి మరి
ఇంతకు ముందు గతంలో ఎలా ఇచ్చిండ్రు ఆ పద్ధతిలో యూరియా ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ. రోజు మరి అంకాపూర్ అన్నదాతలందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా వల్ల నానా అవస్థలు పడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో మరి దాదాపు 2 నెలలు అవుతుంది మొక్కజొన్న ఏదైతే సుంచు దశకు వచ్చింది. ఈ రోజు దానికి 2-3 రోజుల యూరియా ఇవ్వకపోతే పంట దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి రైతులు ఆవేదనతోటి రోడ్ ఎక్కడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే వర్షం పడితే అదను చూసి చేసేదే వ్యవసాయం. మరి ఈ రోజు వర్షం పడితే రేపు యూరియా వస్తారు రైతు, వర్షం లేకపోతే ఇంకో పని చేసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా కోసం రైతులు చేనులో పని చేసుకుంటాడా, మరి రోడ్డు మీద తిరుగుతాడా, క్యూ లైన్లకు పోతాడా? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటంటే ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది, చంద్రమండలం మీద అడుగు వెళ్తున్నారు, కానీ రైతులు మాత్రం యూరియా లైన్లలో అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎందుకంటే 24 గంటలు యూరియా కోసం తిరుగుతూనే పోతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ని తక్షణమే రద్దు చేసి, ఎందుకంటే మీరు ప్రాణాలు ఇచ్చే లిక్కర్ ని కూడా QR కోడ్లు పెట్టి, ఎక్సైజ్ అధికారులు పెట్టి, మరి వాహనాలు పెట్టి ప్రతి తాండాకు మీరు అందిస్తున్నారు. ఇలా మేము పెడితేనే దేవుడు కూడా అన్నం తింటాడు. మరొకటి అన్నదాతలు ఇలా ఉపాసం ఉంటూ మరి రోడ్ల మీద అవస్థలు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత చిన్న చూపిస్తా ఉంది రైతాంగాన్ని? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్ గా యూరియా యాప్ రద్దు చేయాలి. రైతులకు అవగాహన వచ్చిన తర్వాత యూరియా యాప్ ని కంటిన్యూ చేయాలని చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే ఇలా చదువు లేవు రైతులకు, మొబైల్ ఫోన్ లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు, రైతులు ఎన్ని అవస్థలు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత రైతులంతా చిన్న చూపు? మేము ప్రకృతితో యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక సైడ్ మద్దతు ధరల కోసం యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక సైడ్ నకిలీ పురుమాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. కానీ ఇలా మేము ఏదో కూరగాయలు పండించుకుంటామంటే కూడా మాకు యూరియా అందించాలని దౌర్భాగ్య స్థితిలో రైతుని ఇవాళ రైతులు ఇంత చిన్న చూపు చేస్తా ఉన్నారు. రైతు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని తెలియజేస్తూ జై జవాన్.